ఉత్తరప్రదేశ్ వారణాసిలో 1920 ఏప్రిల్ 7న జన్మించిన పండిట్ రవిశంకర్ హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో పలు పురస్కారాలు అందుకున్నారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న సహా ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ పురస్కారాన్ని 3 సార్లు కైవసం చేసుకున్నారు. చిన్నతనం నుంచే సంగీతంలో ప్రతిభ చాటిన పండిట్ రవిశంకర్ యువకుడిగా ఉన్నప్పటి నుంచే విదేశాల్లో ప్రదర్శనలిచ్చారు. సితార్ వాయిద్యంలో ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేశారు. సితారు శిరసున రాజ మకుటం పండిట్ రవిశంకర్. దేశ ఆధ్యాత్మిక రాజధాని వారణాసి. అక్కడ ఓ సంప్రదాయ కుటుంబంలో చిరుగమకంగా పల్లవించిన రవిశంకర్ తండ్రి కాశీకి సమీపంలోని జలావర్ సంస్థానంలో ఉన్నతోద్యోగి. అక్కడే రాజకుటుంబ కళా ప్రాంగణాలలో రవి హృదయాన్ని పల్లవించే సంగీతం సుతారంగా స్పృశించింది. వారణాసిలోని సంగీత సమితిలో తొలిసారి సితారును శృతి చేశాడు రవిశంకర్. బెంగాలీ టోలీ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. రవిశంకర్ పెద్దన్నయ్య ఉదయశంకర్ నాడు ప్రముఖ కథక్ నాట్య కళాకారుడు. విదేశీ గడ్డపై కళా ప్రదర్శనలిచ్చేవాడు. 1930లో ఆయన బృందంతో కలిసి చిన్నారి రవిశంకర్ ప్యారిస్ చేరాడు. ఫ్యాషన్ల రాజధాని ప్యారిస్ లో విద్యాభ్యాసం కొనసాగిస్తుండగా అప్పటిదాకా స్వదేశీ సరిగమలే తెలిసిన రవిశంకర్ విదేశీ జాజ్ ఘుమఘుమలను ఆస్వాదించాడు. అలా బాల్యంలోనే మరో ప్రపంచాన్ని చూసే అవకాశం లభించింది. 1933 ప్యారిస్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చిన రవిశంకర్ సోదరునితో కలిసి కోల్కతాలో ప్రదర్శన ఇస్తున్నప్పుడు గురుదేవుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ని కలుసుకున్నాడు. తండ్రిలా జీవించు, సోదరునిలా ఖ్యాతినార్జించు అంటూ రవీంద్రుడు చెప్పిన మాటలు రవిశంకర్ మనస్సును మీటాయి. అప్పట్లో ఉదయ్ శంకర్ నాట్య బృందానికి సంగీత దర్శకుడుగా ఉండే అల్లావుద్దీన్ ఖాన్ ప్రముఖ విద్వాంసుడు, తంత్రీ వాద్యాల్లో మాంత్రికుడు. ఆయన ప్రభావంతో రవి హృదయం రాగఝరిలో ఓలలాడింది. 1938 మైహార్ వెళ్లి అల్లావుద్దీన్ ఖాన్ శిష్యునిగా చేరాడు. నిత్యం సితార్ సాధన. గురు శిష్య పరంపరలో కఠోర సాధన చేసి గురువును మించిన శిష్యుడిగా ఎదిగాడు. 1939లో అలహాబాద్ లో రవిశంకర్ తన తొలి కచేరీనిచ్చాడు. 1941 రవిశంకర్ జీవితంలో అప్పుడే మోహన రాగం. గురువు అల్లావుద్దీన్ కుమార్తె సుర్బాహర్ వాద్య విద్వాంసురాలు అయిన రోషనారా బేగం రవిశంకర్ జీవితంలోకి ప్రవేశించింది. 1944 కొలువు కోసం ముంబై చేరాడు. అక్కడ ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్ లో, అంటే ప్రజానాట్య మండలిగా మనకు తెలిసిన ఇప్టాలో కొంతకాలం పనిచేశాడు. అదే సమయంలో ఇక్బాల్ దేశభక్తి గేయం సారే జహాं से అచ్చాకు అద్భుత బాణీలిచ్చాడు. రవిశంకర్ స్వరపరిచిన ఆ బాణీయే ఇప్పుడు మనం వింటున్న సారే జహాं से అచ్చా గేయం. జవహర్లాల్ నెహ్రూ రచించిన డిస్కవరీ ఆఫ్ ఇండియా ఆధారంగా ఆకాశవాణికి ఓ రూపకం చేసే అవకాశం లభించింది రవిశంకర్కి. ఆయన ప్రతిభను చూచిన ఆకాశవాణి అక్కున చేర్చుకుంది. 1949 ఢిల్లీ ఆకాశవాణిలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నతోద్యోగం వచ్చింది. ఆ సమయంలోనే విశ్వవిఖ్యాత వాద్య కళాకారులతో పరిచయాలు ఏర్పడ్డాయి. 1954 భారత రష్యాల మైత్రీ బంధానికి మొగ్గ తొడుగుతున్న కాలమది. ప్రధాని నెహ్రూ సోవియట్ రష్యాకు మన దేశం నుంచి ఓ సాంస్కృతిక బృందాన్ని పంపించారు. ఆ బృందంలో సితార్ విద్వాంసుడైన రవిశంకర్ రష్యా వెళ్ళాడు. రవిశంకర్ సితారు మధురిమలలో వోల్గా తీరం ఓలలాడింది. రష్యన్ నగరంలో ప్రేక్షకులు ఆయన సితారు స్వరాలకు శిరస్సు వచ్చారు. 1956 రవిశంకర్ 3 రాగాస్ పేరిట తన తొలి గీత గుచ్ఛాన్ని లండన్ లో విడుదల చేశారు. ఈ ఆల్బమ్ కు సంగీతాభిమానులు జేజేలు పలికారు. 1958
రవిశంకర్ మరో ఆల్బం మెలోడీ అండ్ రిథమ్. నవ్య ప్రధానంగా సాగిన అతడి రాగమాలికలు మేఘమాలకు మల్లెల ఘుమఘుమలు. తన తంత్రీనాద విన్యాసాలతో శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేశారు. అదే ఏడాది జపాన్లో పర్యటించిన సాంస్కృతిక బృందానికి సారథ్యం వహించే అపురూప అవకాశం ఆయనకొచ్చింది. 1958 యునెస్కో మ్యూజిక్ ఫెస్టివల్ న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి వేదికపై రవిశంకర్ కచేరీ. వేలికొసలతో వేల నాదాలు, ఆహుతులు సితారు వెన్నెల్లో తడిచిపోయారు. రవిశంకర్ సితారు స్వరధునులకు ప్రేక్షక జన నీరాజనాలు. 1971 పశ్చిమ పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ విడిపోయింది. భారత సహకారంతో బంగ్లాదేశ్ ఏర్పడింది. కానీ మన దేశానికి మరో కొత్త సమస్య వచ్చి పడింది. యుద్ధ భయంతో, దుర్భర దారిద్ర్యంతో లక్షలాది మంది శరణార్థులు భారత్కు వెల్లువెత్తారు. ఆసరా లేక, ఆశ్రయం లేక, ఆకలి మంటలతో చనిపోతున్నారు. శుష్కించిన దేహంతో ఎముకల గూళ్లుగా మారిన చిట్టి చిన్నారులను చూసిన రవిశంకర్ మనసు వికలమైంది. చారిటీ షో ద్వారా నిధులు పోగు చేసి ఆ అభాగ్యులను ఆదుకోవాలని సంకల్పించారు రవిశంకర్. జార్జ్ హారిసన్, బాబ్ డిలాన్, యహూదీ మెనూయన్ లాంటి దిగ్గజాలు మేమున్నామంటూ ముందుకొచ్చారు. బంగ్లా రాజధాని ఢాకా, అమెరికాలో జరిగిన బంగ్లాదేశ్ కన్సర్ట్ కి అద్భుత స్పందన లభించింది. $1 మిలియన్ విరాళాలు వచ్చి పడ్డాయి. రవిశంకర్ నిర్వహించిన బంగ్లాదేశ్ కచేరీ తరువాతి కాలంలో ప్రపంచమంతటా అనేక చారిటీ షోలకు స్ఫూర్తినిచ్చింది. 1995 ఆ ఏడు రవిశంకర్ 75వ పడిలో ప్రవేశించారు. ఏప్రిల్లో కుమార్తె అనూష్క ఢిల్లీలో అరంగేట్రం చేసింది. తండ్రి తనయ కలిసి సితార్ డ్యూయట్ గా అనేక కచేరీలిచ్చి స్వరాల విందు చేశారు. రవిశంకర్ కు స్యూ జోన్స్ తో జన్మించిన నోరా జోన్స్ పాప్ ప్రపంచాన్ని ఉర్రూతలూపింది. అనేక గ్రామీ అవార్డులను సాధించింది. అన్నపూర్ణతో జన్మించిన పుత్రుడు శుభో ఈ ప్రపంచంలో లేడు. పుత్రుడిలా చేరదీసిన హారిసన్ కూడా ఈ లోకంలో లేడు. భార్య సుకన్య, కూతురు అనౌష్కతో కలిసి రవిశంకర్ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియుల హృదయాలపై తన సంగీతంతో చెరగని ముద్ర వేసిన పండిట్ రవిశంకర్ ను ఎన్నో గౌరవ పురస్కారాలు వరించాయి. 1957లో బెర్లిన్ అంతర్జాతీయ చిత్రోత్సవంలో కాబూలీవాలా చిత్ర సంగీతానికి సిల్వర్ బేర్ ఎక్స్ట్రార్డినరీ ప్రైజ్ అందుకున్నారు. 1962లో సంగీత నాటక అకాడమీ జాతీయ పురస్కారం పొందారు. 1967లో మన దేశ పౌర పురస్కారం పద్మభూషణ్ ఆయనను వరించింది. 1975లో యునెస్కో ఇంటర్నేషనల్ మ్యూజిక్ కౌన్సిల్ గౌరవ సత్కారం, అదే సంవత్సరం ప్రపంచ సంగీత పురస్కారాలు ఏకంగా 3 గ్రామీ అవార్డులు అందుకున్నారు. 1981లో భారత ప్రభుత్వం 2వ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్తో సత్కరించింది. 1987లో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కాళిదాస్ సమ్మాన్ ప్రదానం చేసింది. 1992 జపాన్ ప్రభుత్వం ఫుకువోకా కల్చరల్ అవార్డును అందజేసింది. 1992 ఆసియా ఖండపు నోబెల్ అవార్డుగా భావించే రామన్ మెగసెసే ఆయనను వరించింది. 1998 స్వీడన్ ప్రభుత్వం సంగీత ప్రపంచంలో నోబెల్ బహుమతిగా భావించే పోలార్ మ్యూజిక్ ప్రైజ్తో ఆయనను సన్మానించింది. ఇక 1999లో భారత ప్రభుత్వం రవిశంకర్ ను దేశానికి గర్వకారణంగా పేర్కొంటూ మన దేశ అత్యున్నత గౌరవ పురస్కారం భారతరత్నను ప్రకటించింది. అలాగే ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయన కళారంగ సేవను గుర్తిస్తూ ఆ దేశ ఉన్నత గౌరవ పురస్కారం కమాండర్ డిలే లిజియన్ గా గౌరవించింది. బ్రిటిష్ ప్రభుత్వం వారి గౌరవ హోదా అయిన నైట్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ను రాణి ఎలిజబెత్ చేతుల మీదుగా అందుకున్నారు. వీటితో పాటు హార్వర్డ్ విశ్వవిద్యాలయంతో సహా ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు, సంస్థలు రవిశంకర్ కు దాదాపు 20 గౌరవ డాక్టరేట్లు అందజేశాయి. రవిశంకర్ గత ఏడాది అహ్మదాబాద్ లో కచేరీ ఇచ్చారు. ఆ తరువాత అస్వస్థతకు గురయ్యారు.